సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. 2 రోజుల క్రితం ఈ దిశగా సంకేతం ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు అధికారికంగా నివేదిత పేరు ప్రకటించారు. మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆమె సోదరి నివేదితకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. ఇక వీరిద్దరూ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు కావడం విశేషం. ఇక కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును అధినేత కేసీఆర్ ప్రకటించడం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు. లక్ష్మీ దుర్గా లాస్య నందిత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య నందిత గత ఫిబ్రవరి 23వ తేదీన పటాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ స్థానం కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది. సో ఈ స్థానానికి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. మే 13న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. 18న ఈ నెల 18న అందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆ ఉప ఎన్నికకు సంబంధించి బరిలో నిలిచేందుకు అభ్యర్థిని ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి లాస్య నివేదిత పేరునే ఖరారు చేశారు. నిజానికి మొన్న ఫామ్ హౌస్ లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే నివేదిత పేరుని దాదాపు ఖరారు చేసేశారు. సిద్ధంగా ఉండాలని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ రోజు ఆ పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. నిజానికి ఈ ఉప ఎన్నికల కోసము ఉప ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు 2-3 పేర్లను కూడా పరిశీలించారు కేసీఆర్. అటు మన్నే క్రిషాంక్ పేరు, అదేవిధంగా లాస్యనందిత, గజ్జల నాగేష్ వంటి లాస్య నివేదిత, గజ్జల నాగేష్ పేరుని పరిశీలించారు. అయితే ఆ కంటోన్మెంట్ నియోజకవర్గము గతంలో నుంచి కూడా ఈ లాస్య కుటుంబానికే పట్టున్నటువంటి నియోజకవర్గము. లాస్యానందిత కంటే బిఫోర్ సాయన్న 5 పర్యాలు అక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో ఆ కుటుంబానికే ప్రజల్లో కొంత ఇమేజ్ ఉంది, పేరుంది, పట్టుంది. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబం నుంచే టికెట్ ఇస్తే గెలిచేందుకు ఈజీ అవుతుందని ఆలోచన చేసినటువంటి కేసీఆర్ నియోజకవర్గ నేతల అభిప్రాయాలు తర్జనా భర్జనల అనంతరము లాస్యానందిత సోదరి నివేదితకే టికెట్ ను ఖరారు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల్లో బరిలో ఉండబోతుంది, ఉప ఎన్నికల బరిలో.